సంజయ్ గారు, హైదరాబాద్ తెలంగాణకి ఒక కిరీటం లాంటిది బేసిక్గా. సో ప్రతి విలేజ్లో ఉన్న ఫ్యామిలీకి కూడా, ఎక్కడో చిన్న మారుమూల గ్రామంలో ఉన్న వాళ్ళకి కూడా హైదరాబాద్లో ఒక ఫ్లాట్ ఉంటే బాగుండడం ఒక చిన్న కోరిక ఉంటుంది. సో వాళ్ళు కొనుక్కోవడానికి 100 కోట్లు 157 కోట్ల ఎకరం ఉన్న ఇట్లాంటి ప్లేస్లు పక్కన పెడితే అట్లీస్ట్ హైదరాబాద్ చుట్టుపక్కల కొనే పరిస్థితి ఏమైనా ఉందా? అంటే సామాన్యుడికి అందుబాటు ధరలో హైదరాబాద్ సరౌండింగ్లో ప్లాట్ దొరికే అవకాశం ఉందా ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఖచ్చితంగా ఉంది. మీరన్నట్టుగా హైదరాబాద్ లోపల ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఈ రోజున్న సిచ్యువేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. ఒక ప్రాపర్టీ కొనడం అనేది చాలా పెద్దది అయిపోయింది. కానీ ఇప్పుడు ఓఆర్ఆర్ దాటిన తర్వాత రీజనల్ లింక్ రోడ్ వరకు నెక్స్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి మన బడ్జెట్లో ఎక్కడ వస్తుందో అక్కడ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రాబోయే రోజుల్లో హైదరాబాద్ సిటీ అనేది మరింతగా ఎక్స్పాండ్ అవుతుంది. సో ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే మనం ఫస్ట్ ఖర్చు చేసుకుంటే, ఇప్పుడే మనం ఒక ప్రాపర్టీ కొని పెట్టుకుంటే 10 సంవత్సరాలకి అది ఖచ్చితంగా మనకు బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా మనం ప్రాపర్టీ కొనాలి, హైదరాబాద్ సరౌండింగ్లో కొనాలి, కానీ కొనలేకపోయినామన్న బాధపడే లిస్ట్లో ఉండడం కంటే నెక్స్ట్ హైదరాబాద్ మార్కెట్ ఎక్కడ బాగా గ్రోత్ ఉందో అలాంటి ఏరియాలో వెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్లో ఇదంతా హైదరాబాద్లో కలిసినప్పుడు నాకు కూడా ఒక ప్రాపర్టీ హైదరాబాద్లో ఉందని చెప్పి మనం గర్వంగా 10 మందికి చెప్పుకోవచ్చు. అండ్ మనకు ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది, ఇంత పెద్ద మహానగరంలో నాకంటూ ఒక ఓన్ ప్రాపర్టీ ఉంది అని.